హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను ఇస్తున్న రివ్యూది ఒక ట్రైలర్ది అనమాట. ఇంకెవరిదో కాదండి, డార్లింగ్ ప్రభాస్ రాజాసాబ్ మూవీ ట్రైలర్ రివ్యూ అనమాట. సో ట్రైలర్కి వచ్చేసరికి ప్లాట్ ఎలా అనిపించిందంటే, వీళ్ళు అంతగా రివీల్ చేయకపోయినప్పటికీ కూడా ఒక ఇన్ లైన్లో అర్థమైంది ఏంటంటే, ఇతనికి ఒక తాత ఉంటారు, ఒక బంగ్లా ఉంటుంది, అందులో కొంత డబ్బు ఉంటుంది, ఆ డబ్బుని టచ్ చేస్తే వాళ్ళ తాతగారు వచ్చి ఒప్పుకోరు అన్నట్టు ఒక క్రియేట్ అయింది. అది నిజంగా వాళ్ళ తాత లేదా ఇతను తాత అని ఊరికనే అంటున్నారా అనేది సినిమా చూస్తేనే అర్థమవుతుంది. ఇంకా అందులో దయ్యం కింద ఒక హారర్ జోనర్లో యాక్ట్ చేసింది ఎవరో కాదు, సంజయ్ దత్ గారు. ఎంత బాగున్నదో ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆయన కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ చాలా బాగుంది, చాలా భయంకరంగా ఉంది. ఆఫ్టర్ మమ్మీ మమ్మీ రిటర్న్స్ సినిమా తర్వాత నాకు ఆ రేంజ్లో అస్థి పంజరాలు ఆ భయపెట్టడం అనేది ఈ ట్రైలర్లో కనిపించింది అనమాట. అండ్ ప్రభాస్ గారి కామింగ్ టైమిడీ కూడా బాగుంది. డైలాగ్ డెలివరీ అయింది చాలా బాగుంటుంది. కామెడీ విషయానికి వచ్చేసరికి మన అందరూ డార్లింగ్ మూవీ చూసినట్లయితే ఆయన టైమింగ్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, ఆయనకి చాలా బాగా సెట్ అయిందని చెప్పచ్చు అనమాట. అందులోని మారుతి గారి ఫిల్మ్స్ అంటే ఇంకా ఏమంటారు, కామెడీ అయితే 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆయన మూవీస్లో ఒక టైమింగ్ ఉంటుందన్నమాట. మహానుభావుడు, భలే భలే మగాడు, పక్కా కమర్షియల్, ఇట్లా ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు చూసినట్టయితే ఖచ్చితంగా అందరికీ ఆయన టైమింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అందులోని ఇదొక హారర్ కామెడీ అనమాట. ఇలాంటి జోనర్లో ఇదొక ఎక్స్పెరిమెంట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన తీసిన వాటిలో ఇప్పటికొచ్చి హారర్ జోనర్ అనేది దట్టు ఫస్ట్ టైం అందులోని ఒక పెద్ద స్టార్తో తీయబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా జనాలకు ఒక వేరే లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి. అండ్ క్యాస్ట్కి వచ్చేసరికి సత్య గారు ఉన్నారు, తర్వాత సప్తగిరి గారు ఉన్నారు, ఇట్లా ప్రభాస్ శ్రీను మంచి మంచి ఆర్టిస్ట్ ఉన్నారనమాట. హీరోయిన్స్ దగ్గరికి వచ్చేసరికి నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాల్విక మోహన్ ఇట్లాగే వీళ్ళు ముగ్గురు ఉన్నారనమాట. ఇంకా చెప్పకుండా సస్పెన్స్గా ఉన్న వాళ్ళు ఎవరు అనేది మనకు తెలియదు. అండ్ వీటీవీ గణేష్ అందరికీ తెలిసినట్టే ఉంటుంది తను. ఈయన కామెడీ చాలా బాగుంటుంది, ఈయన టైమింగ్ కూడా చాలా బాగుంటుంది. డెలివరీ ఆఫ్ కామెడీ చెప్పాల్సిన అవసరం లేదు. సో అంత మంచి ఆర్టిస్ట్ ఉన్న మూవీ అనమాట. అండ్ ట్రైలర్లో చూసినట్టయితే ఆ గ్రాఫిక్స్ కానీ ఎడిటింగ్ కానీ ఇచ్చి పడేశారు. ఒకటి ఉంటుంది కదా, క్రోకోడైల్ ఇట్లా ఇటు వచ్చినప్పుడు ప్రభాస్ గారు ఇటు ఎగిరిన సీన్ అయితే అబ్బో వామ్మో అనిపించింది. ఇంకా ట్రైలర్ వెళ్తున్నంతసేపు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది కదా, తమన్ గారు అయితే వేరే లెవెల్లో తీసుకెళ్లారని చెప్పచ్చు. అండ్ అసలు డిసెంబర్లోనే రిలీజ్ అవ్వాల్సిన సినిమా జనవరికి పోస్ట్పోన్ అయిందనమాట. సో ఈసారి జనవరికి సంక్రాంతికి వస్తున్నారు రాజాసాబ్ అని చెప్పచ్చు. అదొక్కటే డిసప్పాయింట్మెంట్ అండి. 2025లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా అనవసరంగా పోస్ట్పోన్ చేశారని అనిపించింది. బట్ లేట్ అయినా చాలా రిజల్ట్ బాగా వస్తే అదే హ్యాపీ. ఎందుకంటే ప్రభాస్ గారి మూవీ అంటే ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తూ ఉంటారు. అందులోని ఇది ఒక హారర్ కామెడీ అండ్ రొమాన్స్తో కూడిన మూవీ అనమాట. దట్టు చాలా రోజులకి అతను ఒక కామెడీ జోనర్లో రాబోతున్నారు. అదైతే ఫ్యాన్స్కి పండగే పండగ. ఎప్పుడో ఈ మధ్య కాలంలో చూసినట్టయితే కామెడీ టైమింగ్ ప్రభాస్ గారి మూవీస్ అయితే ఏం రాలేదు. కల్కి మూవీలో ఉన్నప్పటికీ కూడా కామెడీ ఓకే ఆ రేంజ్లో లేదనమాట. బట్ వేరేజ్ ఇక్కడికి వచ్చేసరికి ఆయన పర్సనాలిటీ వైజ్, లుక్ వైజ్, కాస్ట్యూమ్ వైజ్ అండ్ ఆయన యాక్టింగ్ వైజ్ అన్నిటికీ మించి కామెడీ టైమింగ్ ఇంకా ఇచ్చి పడేస్తారనే ఎక్స్పెక్టేషన్ అయితే సెట్ చేసేసింది ట్రైలరు. సినిమా మీద అయితే ఫుల్ ఎక్స్పెక్టేషన్ అనమాట. నాకైతే రాజాసాబ్ ట్రైలర్ చాలా చాలా బాగా నచ్చింది. అండ్ మూవీ ఎప్పుడు వస్తుందా, జనవరి 6th ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసే రేంజ్లో ఉందన్నమాట ట్రైలర్. దట్టు ఫస్ట్ టైం ప్రభాస్ గారు ఒక హారర్ జానర్లో యాక్ట్ చేయడం అనమాట. చెప్పాలంటే ఈ మధ్యన ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చాలా ఆలోచించి చూసి ఆచితూచి అడిగేసి తీసుకుంటున్నారు స్టోరీ లైన్స్ అని చెప్పచ్చు అనమాట. సో ఇది రాజాసాబ్ ట్రైలర్ రివ్యూ. అండ్ ఎడిటింగ్ అయితే చాలా బాగుంది. ఎడిటింగ్ చేసింది ఎవరో కాదు, కోటగిరి వెంకటేశ్వరరావు. ఇతని ఎడిటింగ్ ఈ రేంజ్లో ఫస్ట్ టైం నాకు అసలు ఎక్స్పెక్టే చేయలేదు. ఇంతకుముందు కూడా ఈయన ఎడిట్ చేసిన మూవీస్ ఉన్నాయి, కానీ మేబీ ప్రభాస్ వల్లనో లేకపోతే ఒక హారర్ జానర్ వల్లనో ఆ ఎడిటింగ్ అయితే వేరే రేంజ్లో ఇచ్చి పడేశారు. అండ్ విఎఫ్ఎక్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. నేను అన్నిటికీ చెప్పాల్సిన అవసరం లేదని అంటే, ఎందుకంటే దట్టు ఇది ప్రభాస్ గారి మూవీ. అండ్ ట్రైలర్ అయితే టాప్ నాచ్ ఉన్నది. ఎక్కడా కూడా ఎవరిని డిసప్పాయింట్ చేసినట్టయితే ఎక్కడా లేదు. ప్రతి ఒక్కరికి ఒక ఎంతూజియాజం మిగిల్చినట్టే ఉంది. సో మీరు కూడా ట్రైలర్ చూడకపోతే వెళ్ళి చూసేయండి. అండ్ జనవరి 6 క్యాలెండర్లో నోట్ డౌన్ చేసుకోండి. సో ఇది రాజాసాబ్ ట్రైలర్ రివ్యూ. నా రివ్యూ నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.